నమస్కారం. మా తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే, సింగరేణి కుంభకోణంపై బీజేపీ డిమాండ్. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు భారీ షాక్, ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లోకి వలసలు. భక్తులకు అసౌకర్యం కలగకుండా మహాశివరాత్రి ఏర్పాట్లు చేయాలి, అధికారులతో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సమీక్ష. సింగరేణిని జేబు సంస్థగా మార్చేశారు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆగ్రహం. మెరిట్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. చదువుకోవాలనే తపన నుండి ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు కేఎల్ యూనివర్సిటీ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని కేఎల్హెచ్ క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, గనులు మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రి గడ్డం వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ ప్రతి ఏటా అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థుల కోసం అందించే 100 కోట్ల స్కాలర్షిప్ బ్రోచర్ను విడుదల చేశారు. యూనివర్సిటీ డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఆయన వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువలు అనే అంశంపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ తీసుకున్న ఈ 100 కోట్ల స్కాలర్షిప్ నిర్ణయం ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని కొనియాడారు. చదువుతో పాటు క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని విద్యార్థులకు హితవు పలికారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం తరపున 250 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. పేదలకు వైద్యభారం కాకూడదని రాజ్యం ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ప్రతి పేద విద్యార్థికి అంతర్జాతీయ స్థాయి చదువు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభిస్తోందని మంత్రి వెల్లడించారు. అధికారులకి, డీన్స్ కి, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్ కి అందరికి కూడా శుభోదయం. ఈరోజు మన కేఎల్ హైదరాబాద్ బాజ్పల్లి క్యాంపస్ లో ఒక సువర్ణాధ్యాయంగా లింకింగ్ మనం రాసుకోవచ్చు. చాలా హైదరాబాద్ క్యాంపస్ లో 400 స్టూడెంట్స్ ఈ ఏఈ పర్సెంటైల్ అండ్ కేఏ టాప్ ర్యాంకర్స్ ద్వారా 100% కన్సెషన్ 10 lakhs నుంచి 12 lakhs దాకా అవుతుంది. అందరూ కూడా అవే కాకుండా అనేక రకాల కోటాలో మనకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల అధికారంలో చూడండి. అవునండి, మీరు క్లాస్ కొట్టాలి. మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, మీ నెక్స్ట్ తోటి స్టూడెంట్స్ లో ప్రోత్సహించాలి. అదే కోరుకునేది. కే నాగా శివ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. దానివల్ల పేరెంట్స్ కూడా వచ్చారు సార్, ఒక 2 స్టూడెంట్స్ సంబంధించి. ఇది ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పేరు పెట్టి ఈ రోజున మంచి గ్రాడ్యుయేషన్ అంటే మనందరం కూడా చదువుకున్న తర్వాత విదేశాలు వెళ్ళాలి, ఎక్కడెక్కడ మనం స్థిరపడాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. అలాంటిది ఎంబీబీఎస్ ఇక్కడే మన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసేసి డాక్టర్ వృత్తి గారు నాకు కావాల్సింది ప్రజా దాంట్లోకి వెళ్ళాలి, ప్రజా పాలనలోకి ప్రజలతో అమ్మమేకం అవ్వాలనే ఉద్దేశంతో మన ప్రజాపక్షాన నిలిచిన సౌమ్యులు, పాలిటిక్స్ ని చాలా పొలైట్ గా నడిపే ఉన్నతమైన వ్యక్తి వివేక్ గారు మా యూనివర్సిటీకి రావడం మనకు ఎంతో గర్వకారణం. వారికి మనందరి తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం.
అల్వాల్ మచ్చబొల్లారం శక్తి గణేష్లో 43 లక్షల రూపాయలతో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల కోసం ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్ గౌడ్, వెంకట్, స్వామి మరియు కాలనీవాసులు సంతోష్ రెడ్డి, వంశీధర్రావు మరియు కాలనీవాసులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చూడు రాదన్నా ముందరా చూడు సిననా ఇటు చూడు చూడు రాదన్నా చూడనా సామాన్ ఇటు చూడు విజయ్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడే కాదు, అది దాది కాదు అటుంది అన్న సపరేట్ మనం కప్పదాం. ఇప్పుడే కప్పదా అట్లా బాగుంది. మేము లేవా మా తాను లేవా చాలా అందరికి తెలిపి అన్న తీసుకో రాజనా అన్న కొంచెం పక్క ఇట్లా రాజనా జితనా లడ్డు తిన్నా కదా చూడు बोलो वाराही माता की जय, बोलो वाराही माता की जय, बोलो ओ ఈ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు ఈ టెంపుల్ నుండి అక్కడి వరకు ఉంది, 500 మీటర్ల వరకు రావచ్చు అని అన్నారు. సో మా కాలనీకి రెండే ప్రధానమైన రోడ్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ రోడ్ ఉన్నది, ఈ రోడ్ కాక పక్క రోడ్ ఒకటి. ఈ 3 రోడ్లు మాకు చేస్తే కాలనీకి సంపూర్ణంగా మీరు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవి పూర్తి చేయాల్సిందిగా కార్పొరేటర్ గారిని సభాపూర్వకంగా వినవిస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ రోజున మన వరాహి టెంపుల్ ముందర మెయిన్ ఇక్కడ ఏంటంటే లక్షలాది కానీ వేలాది మంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి. ఈ మధ్యలో ఈ 2 ఇయర్స్లో బాగా ఫేమస్ అయింది టెంపుల్. మరి జొన్నబండ అంటే కూడా మనది అల్వాల్లో హైయెస్ట్ పాయింట్. ఈ కొండన్నోళ్ళంతా అప్పుడు ఇక్కడ ఈ వడ్డర్ బస్తీ ఉండే, ఈ వడ్డర్ బస్తీకి కూడా అప్పుడు మేము రోడ్స్, డ్రైనేజెస్, బోర్స్ అవన్నీ పెట్టేయడం జరిగింది. ఈ రోడ్ కూడా అలాంగ్ ద మన హైటెన్షన్ రోడ్ నుండి లోపలికి తీసుకొచ్చి అక్కడ వరకు వేసాం లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. కానీ ఆ బీటీ రోడ్ వేసినందుకు వర్షకాలం అంతా ఈ రోడ్ అంతా పాడైపోయింది. కాలనీ వాసులు ఇవాళ 43-44 lakhs వర్త్ ఏదైతే ఇవాళ సీసీ రోడ్ మేము వేస్తున్నామో ఈ టెంపుల్ ఇంతవరకు వేసి మిగుతుందంతా అలాంగ్ ద మెయిన్ రోడ్ ఏమన్నా డెఫినెట్లీ వాళ్ళ కోరిక మేరకు ఆ రోడ్ కూడా కంప్లీట్ చేస్తాము. మరి లోపల కూడా కొన్ని రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ అంటున్నారు, ఆ రోడ్స్ కూడా
డెఫినెట్గా వితిన్ 2 to 3.5 monthsలో మా మైనంపల్లి గారిని ఇక్కడ తీసుకొస్తాం. కాలనీలో ఒక మీటింగ్ పెట్టి డెఫినెట్గా మీ వర్క్స్ అని కంప్లీట్ చేపిస్తామని. సింగరేణిని తెలంగాణ ప్రభుత్వం జేబు సంస్థలా వాడుకుంటుందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు సంస్థ ఆస్తులను దోచుకుంటున్నారని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూగర్భంలో బొగ్గు గలాయిల్లో రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు పంచుతున్న గని కార్మికుని కష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రానికి మునుపు సంస్థలో రాజకీయ జోక్యం ఉండేది కాదని, బీఆర్ఎస్ పాలనతో మొదలైన రాజకీయ జోక్యం రేవంత్ సర్కార్ కొనసాగిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. సింగరేణికి చెందిన వేల కోట్ల రూపాయల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తున్నాయని సీతారామయ్య విమర్శించారు. సింగరేణి యాజమాన్యం సైతం రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తోందని, ఇది సంస్థ మనుగడకు విఘాతమన్నారు. సంస్థలో కార్మికులను, కార్మిక సంఘాల మనుగడను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో కార్మికులను కలుపుకుని ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. హక్కుల సాధనలో కార్మికులు కలిసి రావాలని సీతారామయ్య పిలుపునిచ్చారు. సింగరేణిలో రాజకీయ జోక్యం వల్లే సింగరేణికి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సింగరేణిలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సర్పంచులు కానీ ఎవ్వరు కూడా జోక్యం ఉండేది కాదు. ఏ కార్మిక సంఘాలు ఆనాడు ఎలక్షన్లు లేనప్పుడు 4 సంఘాలు 5 సంఘాలు ఉంటే ఆ సంఘాలతోటే మాట్లాడారు. ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు గుర్తింపు ఉంటే వాడితోటే మాట్లాడేవాడు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలను పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ జోక్యం పెంచుకున్నారు. సింగరేణికి రావాల్సినటువంటి డబ్బుల్ని 26,000 కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఆపుకున్నది. ఆనాడు విమర్శ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకంటే ఎక్కువగా వాళ్ళు 26,000 కోట్లు 6 సంవత్సరాల కాలంలో అప్పు పెడితే వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 26,000 కోట్లని 49,000 కోట్లకు తీసుకుపోయారు. అట్లనే సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి ఈ పనులు చేసేమని చెప్పమని ఎవరైనా? మొత్తం సింగరేణి డబ్బులే తీసుకుపోయి కోట్లాది రూపాయలు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి అట్టనే టెండర్లలో ఓపెన్ కాస్ట్కి సంబంధించిన దాంట్లో కూడా 9E బ్లాక్ది వాళ్ళకి కొత్త కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో దీని మీద గొడవైంది. ఈ టెండర్ల మీద టెండర్ క్యాన్సిల్ అయింది. ఆనాడు ఉన్న రాజకీయ జోక్యం మళ్ళీ ఇవాళ రాజకీయ జోక్యం వల్ల ఇవాళ అదంతా బయటకు వచ్చింది. ఆఖరికి IAS ఆఫీసర్లు పాపం ఆడవాళ్ళను కూడా బలి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ జోక్యమే. బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉండి మరి మన తెలంగాణ రాష్ట్రం నుంచే బొగ్గల శాఖ మంత్రి గారు ఉండి కూడా ఎల్లందు మైను, సత్తుపల్లి మైనుకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సంవత్సర కాలమైనా దాన్ని పరిష్కారం చేయలేదు. ఏమున్నా రాజకీయ నాయకులు సింగరేణిని అధికారులని ఉపయోగించుకొని పైరవీలు చేసుకొని ఆఖరికి ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, ఆఫీసర్ల ప్రమోషన్లు, కార్మికుల క్వార్టర్లు అన్నీ కూడా ఇవాళ రాజకీయ పరం చేసి కార్మిక సంఘాలని డమ్మీ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవాళ కార్మిక సంఘాలంగా మనము ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకొని రేపు ఇంకో సంఘం రావచ్చు, ఎల్లుండి ఇంకో సంఘం రావచ్చు, కానీ మనం విమర్శలు చేసుకొని దీన్ని బలహీనపరిచే బదులు అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా సింగరేణి యాజమాన్యంలో ఉన్న ఉన్నతాధికారులు తమ స్వార్థం కొరకు ఏదైతే రాజకీయ నాయకులకి పావులుగా ఉపయోగపడుతుందో దీని మీద గట్టి చర్య తీసుకోవాలి. నిజంగా కనుక మరి అలా చెప్తున్నారు బొగ్గల శాఖ మంత్రి గారు, దీని మీద విచారణ జరుపుతోంది. మేము కోరుతా ఉన్నాం, ఆనాటి నుండి తాడిచెర్ల మైన్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అయిన ఓపెన్ కాస్ట్ టెండర్లు అన్నిటి మీద సిబిఐ విచారణ జరపండి, బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకొని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. అల్వాల్ పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయకూడదని డిమాండ్ చేస్తూ ఫాదర్ బాలయ్య నగర కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీ కోసం కేటాయించిన పిల్లల ఆట స్థలంలో గతంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినారని అన్నారు. ఎంఆర్ఓ కార్యాలయ ఏర్పాటుపై ఇదివరకు కోర్టుకు వెళ్లామని అన్నారు. ఆ కేసు కోర్టు పరిధిలో ఉన్న తరుణంలో ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటంతో కాలనీ వాసులంతా ఆందోళన దిగినట్టు తెలిపారు. పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మారిస్తే పిల్లలు ఎక్కడ ఆడుకోవాలని
ప్రయత్నించారు. పిల్లల పార్కును ప్రభుత్వమే కబ్జా చేస్తూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో కార్యాలయంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. జర్నలిస్టుల వీడియోలను తీస్తూ రెవెన్యూ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. Audio. Let our park be free. Our children. Our park. Our park. Our. वरना कुर्सी खाली करो, हमारी मांग पूरी करो, वरना कुर्सी खाली करो. ఇది ఫాదర్ బాలేనగర్ పార్కు పోయిన చాలా సంవత్సరాల నుంచి మన హుడా లేఅవుట్ కిందనే పార్కు స్థలాన్ని మనకు కేటాయించడం జరిగిన తర్వాత ఇది దాదాపు 1600 గజాల పార్కు. ఫర్ ద లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చినాయి ఇక్కడ. దాని గురించి మేము ఆల్రెడీ కోర్టులో కేసు వేశాము. ఈ పార్క్ గురించి ఆల్రెడీ 2011లో ఒక కేసు వేశాము. ఆ కేసు ఆల్రెడీ సబ్జుడీస్ ఉంది. ఆ కేసు నడుస్తుంది. ఈ కేసు నడుస్తున్న తర్వాత కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే తన ఎంఆర్ఓ ఆఫీస్ని తీసుకొచ్చేసి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ చేశారు? మన హుడా పార్క్ లో చేశారు. హుడా పార్క్ అనేది మా పార్కు, మన చిల్డ్రన్స్ పార్కు, మా కాలనీకి ఇచ్చిన పార్క్ ని గవర్నమెంట్ ఆక్రమించుకుని దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్లడం చాలా 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 దురదృష్టకరము. మా రిక్వెస్ట్ గవర్నమెంట్ తోటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసెస్ ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? గవర్నమెంట్ స్థలాలలో ఉండాలి. ఇది హుడా పార్క్ గ్రీన్ జోన్ లో కూడా తీసుకొచ్చేసి ఎంఆర్ఓ పార్క్ పెట్టేసి నిన్న మరి పేపర్లో ఆడియో ఆఫీస్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారనే మాట మేము పేపర్లో చదవడం జరిగింది. ఇది చాలా చాలా దుర్మార్గం. మన కాలనీ పార్క్ లో ఉన్న పిల్లలు అసలు ఏం పార్క్ ఉందండి? గవర్నమెంట్ అంటది పిల్లలకి చేస్తాము, మనుషులకు చేస్తాము, అన్ని చేస్తాం అంటున్నారు. ఇదన్నీ పెట్టిన తర్వాత కూడా మన పిల్లలకి వచ్చే పార్క్ ని చాలా రోజుల నుంచి ఇది మేము డెవలప్ చేసుకుందాం అనుకుంటే గవర్నమెంట్ ఆక్రమించుకుని గవర్నమెంట్ స్థలాలను తీసుకొచ్చేసి పార్క్ ని అసలుకి కంప్లీట్ కబ్జా చేసుకోవటం కరెక్ట్ కాదు. మా కాలనీ తరపు అందరి నుంచి మేమందరము చాలా వరకు ఆలోచించేది ప్లస్ రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ ఏంటంటే దయచేసేసి ఎంఆర్ఓ ఆఫీస్ ని ఇక్కడి నుంచి తొలగించి ఆర్డీఓ ఆఫీసులు ఈ ఆఫీసెస్ అన్ని ఇక్కడికి రాకుండా మా పార్క్ ని మాకు ఇచ్చేసి మాకు ఇవ్వాల్సిన స్థలాల్ని మాకు ఇచ్చేసి మా పిల్లల కోసము ఏదో ఒక స్థలం వాళ్ళు ఆడుకునేటట్టు వాళ్ళు చేసుకునేటట్టు చేసేసి పిల్లల భవిష్యత్తుని మాత్రము మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఖరాబ్ చేయొద్దండి. ఇది కాక మేము మొన్న కూడా రిట్ పిటిషన్ ఒకటి వేయటం జరిగింది. ఏంటి? ఈ కాలనీ పార్క్ ని 2011 కేసు కాకుండా మరి 2020. సో హలో ఎవ్రీబడి అండి, నా పేరు రాజు. ఇక్కడ మేము చాలా నుంచి ఉంటున్నాము. నా ఓన్లీ కన్సర్న్ ఇక్కడ ఏంటి అంటే చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ప్లేస్ వస్తుంది. ఇది మా కాలనీ పార్క్ కాబట్టి, మా కాలనీకి అసైన్ చేసిన పార్క్ కాబట్టి ఇది చాలా బాగుంటుంది. పిల్లలకి ఏదైనా స్పేస్ ఉంది. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడం తప్ప, బుక్స్ కంప్యూటర్స్ తప్ప ఇంకేం ఆప్షన్ లేకుండా పోతుంది. ఇట్ విల్ బి రియలీ గుడ్. ఈ పార్క్ మాకు అసైన్ చేసి పార్క్ పోయి వచ్చింది అంటే పిల్లలకు ఆడుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది అండ్ దే విల్ బి వెరీ హెల్దీ. థ్యాంక్ యూ. ప్లేసులు కేటాయిస్తుంది కానీ గవర్నమెంటే కబ్జా చేస్తే ఇంకా పార్కులు ఉండే కదా. ఎక్కడైనా కానీ పిల్లలు ఆడుకోవడానికి పార్కులు ఉండాలి. గవర్నమెంటే పార్కుల ప్లేసులు అది పెట్టాలి. ఉన్న ప్లేసులు గవర్నమెంటే కబ్జా చేసింది. ఇంకా దీనికి రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తారో. అల్వాల్ పోలీస్ స్టేషన్లో అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. వాహనదారులు, బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అల్వాల్ సీఐ ప్రసాద్, అల్వాల్ ట్రాఫిక్ సీఐ శంకరయ్య పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవాళ్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని
ఇనాగ్రేట్ చేశారు. దాంట్లో భాగం ఏంటంటే క్షేమంగా వెళ్ళి లాభంగా అంటే రావాలి అనేది ఉద్దేశం. దాంట్లో దీనివల్ల ఏంటంటే ఎందుకు జరుగుతుంది ఈ ప్రాబ్లం అనేది మనం దీంట్లో డిస్కషన్ చేస్తున్నాం. ముఖ్యంగా ట్రాఫిక్ యాక్సిడెంట్ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, తాగి వాహనం నడపకూడదు, సీట్ బెల్ట్ పెట్టుకొని వెహికల్ నడపాలి, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఓవర్ స్పీడ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, మైనర్లకు డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకూడదు అనే దాని మీద పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొస్తే మనం అనేక మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా అయితే ఈ రోజులలో మన స్టేట్ వైజ్ చూసుకుంటే అనేక రోడ్డు ప్రమాదం వల్ల మన ఆప్తులను కోల్పోతున్నాము. సో అలాంటి బాధ ఎవరికి కలగకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఇంకా ఎక్కువగా పబ్లిసిటీ, గత 5 రోజుల నుంచి మేము వేరియస్ ప్లేసులలో స్కూల్స్, ఆటో డ్రైవర్స్, ప్రతి ఒక్క బస్ స్టాండ్స్, ఇవి చాలా ప్రదేశాలలో కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువగా మన ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇంకా ఎక్కువగా పబ్లిక్ లో రీచ్ కావాలంటే ఒక మీడియా ద్వారానే పబ్లిక్ రీచ్ అవుతుంది. కాబట్టి మేము మీడియా ద్వారానే ఇంకా ఎక్కువ అవేర్నెస్ వచ్చేసి మనం ఇలాంటి యొక్క యాక్సిడెంట్లు కానీ యాక్సిడెంట్లు తగ్గించాలనేది దీని ఉద్దేశం. కాబట్టి దయచేసి దీని యొక్క ఎక్కువగా సర్క్యులేట్ అయ్యి అందరికి రీచ్ అయ్యేటట్లు చూడాలని మా తరఫు నుంచి కోరుకుంటున్నాం. శంకరే అండి, నేను అల్వాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని. మా పోలీస్ స్టేషన్ పరిధి ఏంటంటే షామీర్పేట అండ్ అల్వాల్ 2 వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి మన దగ్గర మొత్తం 68 ఫ్యాటల్ యాక్సిడెంట్స్, 233 నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అయినాయి. దీంట్లో దాదాపు 70 మంది చనిపోవడం జరిగింది, 229 మంది ఇంజూరీస్ అయినారు. సో మన ఉద్దేశం ఏంటంటే ఈసారి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయాలి సాధ్యమైనంత వరకు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఏదైతే రోడ్డు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుందో, అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాము, దీనిలో భాగంగా మా డీజీపీ గారి ఆదేశాల మేరకు గత 1 వీక్ నుండి మేము లాండ్ ఆర్డర్ అల్వాల్ వాళ్ళతో కలిసి మేము వివిధ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో. దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్, బ్లాక్ స్పాట్స్లో, ప్లస్ స్టూడెంట్స్, వివిధ ఆటో డ్రైవర్స్, బస్ డ్రైవర్స్, వీళ్ళందరి మీద అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. దీంతో పాటు మాకు ఇచ్చిన ప్రోగ్రాంలోనే మా డీజీ గారి ఆదేశాల మేరకు లోకల్ మీడియా వాళ్ళతో కూడా మనమంతా స్ప్రెడ్ చేసి ఈ అవేర్నెస్ కలిగించాలనే దాని ఉద్దేశం మీద ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను పబ్లిక్లో మీకు ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా అయితేంది, ప్రింట్ మీడియా అయితేంది, దాని ద్వారా మన ప్రజలకు చేరవేయడం వల్ల కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మీ యొక్క సహకారం ముందు కూడా అవసరం ఉంటుంది. మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పీర్జాదిగూడ బ్రాంచ్ ఉప్పల్ ఆర్టీఓ అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్ట్ కాంపిటీషన్ నిర్వహించారు. విద్యార్థులు రోడ్డు భద్రత గురించి అద్భుతంగా వారి ప్రతిభను ఆర్ట్స్ రూపంలో కనబరిచారని, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. చిన్న వయసు నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలను నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని, విద్యార్థులు అద్భుతంగా డ్రాయింగ్ వేశారని ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పీర్జాదిగూడ బ్రాంచ్ కరస్పాండెంట్ ఆర్ నిర్మలారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, ఆర్టీఓ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆల్ ఆఫ్ యూ లిసన్ హియర్. తెలుగు మంచిగా అర్థమవుతుందా, ఇంగ్లీష్ అర్థమవుతుందా మంచిగా? ఇంగ్లీష్ 4th class. Very good. You have done a very good art. You know all the signals? Yes. Very nice. Okay. Give big claps to her. Oh. Very good. Okay. Go ma. Go and టోటల్ కవర్ చేశారు బెట. అతను టోటల్ కవర్ చేశారు. చేయాలంతా. Selected 3 people only. Right. You happy? Yes. No boys. Happy. Yes, I am very happy. Anu gattiga. Yes, very happy. Very good. Which vehicle you will drive? Activa. Oh, what your dad does? What your dad does? What do you do? He is going to company. So your father is having a vehicle. Huh? But then when how you drive that scooty? Your brother's vehicle is there. Oh, he will drive the scooty and you also drive. Then how you have not got the license and how you are driving the vehicle? Should you? Okay? Don't drive now. After completing your 18 years, when you come into 19th year, then only you should have the license. Then you have to drive. If you drive the vehicle, you doesn't know all the signals how to go. Then you will met with an accident. And who will save you? చిన్న నవోదే నవ్వురా మంచి ఫోటో He has done very good art, and all of you have to do the same art like that. You have to see the signals and then you have to buy art there, and you should see that all your family persons should wear helmet while driving the vehicle 2-wheelers, and they should wear seat belt while driving the 4-wheelers. Okay, and also they should follow all the signals. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు మరమ్మతు చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 టెంపుల్ ప్రాంతంలో జరిగింది. విద్యుత్ కాంట్రాక్టర్ సాయిబాబా వద్ద షణ్ముఖ్ అనే వ్యక్తి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 3 టెంపుల్ వద్ద ఉన్న 11 kV విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. హైటెన్షన్ వైర్ల నుండి కరెంటు ప్రవహించడంతో షణ్ముఖ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు మరియు మృతుని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్ క్లియరెన్స్ తీసుకోకుండానే మరమ్మతులు చేయించడం లేదా విద్యుత్ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని, మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్ మరియు విద్యుత్ అధికారుల బాధ్యతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జర్రా రాజు జరుగు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఒక్కసారిగా ఉద్రిక్తతకు లోనైంది. తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన చెందిన ఓ డ్రైవర్ అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు త్రుటిలో ప్రమాదాన్ని తప్పించారు. గత ఏడాది జూన్ 3వ తేదీన బొంతపల్లిలోని ఒక ఏటీఎం కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు తన డెబిట్ కార్డును ఉపయోగించి అక్రమంగా 99,000 డ్రా చేశారు. తన కష్టార్జితం పోవడంతో బాధితుడు అప్పట్లోనే అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే నెలలు గడుస్తున్న కేసులో పురోగతి లేకపోవడంతో పాటు తనకు న్యాయం చేయడం లేదని అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కలెక్టరేట్కు చేరుకున్న బాధితుడు వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తీసి ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి అతన్ని అడ్డుకుని పెట్రోల్ బాటిల్ లాగేసుకున్నారు. అనంతరం అతన్ని శాంతింపజేసి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో కలెక్టరేట్ ఆవరణలో కొద్దిసేపు కలకలం రేగింది. బాధితుడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
மேலும் தெரியல. நான் கேட்டேன் கலெக்டர் ஆஃபீஸ் போனதுக்கு கலெக்டர் ஆஃபீஸில் போய் எனக்கு வேற வழி இல்லை, வழி தெரியல. பைசா இல்லாமல் தமிழ்நாட்டுக்கு போக முடியாது. இதை வந்து ஒரு டிரைவர் நீங்கள் ஏதாவது தெலுங்கானா தமிழ்நாட்டுக்கு ஒரு சப்போர்ட் பண்ணி கொடுக்கணும். భక్తులకు అసౌకర్యం కలగకుండా మహాశివరాత్రి ఏర్పాట్లు చేయాలని అధికారులతో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదిన ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సూచించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో వేద పండితులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 1000 స్తంభాల దేవాలయం వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాలు, క్యూలైన్లు, పటిష్ట పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. మేయర్ గుండు సుధారాణి గతంతో పోలిస్తే మెరుగైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మహాశివరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పేయి తాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు భక్తుల దర్శనానికి పూర్తి ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, పోలీస్, విద్యుత్, మున్సిపల్ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. నిరంతరం కరెంటు పోకుండా ఏర్పాటు చేయడం అనేది జరగాలి. ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా శాంతి భద్రతల విషయం లోపల అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి. ప్రాచీనమైనటువంటి దేవాలయం కాబట్టి కొద్దిగా పబ్లిసిటీ విషయం లోపల కూడా పౌర సంబంధాల శాఖ, దేవాదాయ శాఖ ఈ పూజా కార్యక్రమాలకు కానీ ఇతర శాఖల గురించి ఏర్పాటు చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మున్సిపల్ శాఖ మనకు దేవాలయం పక్కనే ఒక 2 ఎకరాల అక్బోర్డ్ సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఉన్నది. అక్కడ పార్కింగ్ ఏర్పాటు గురించి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. 15th రోజు మెయిన్ డే, ఆ రోజు మనము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి భక్తుల కొరకు ప్రత్యేకంగా ధర్మ దర్శనము, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, విఐపి దర్శనాలకి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం మేడం. అదేవిధంగా అందరికీ ప్రసాదాలకి తయారు చేయడము, ప్రసాదాలు ప్రత్యేక కౌంటర్లో ఇచ్చే విధంగా కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనం లైటింగ్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, టెంపుల్ అంతా కూడాను చేయించడం జరుగుతుంది. కొన్ని ఏరియాలో హై మాస్ లైట్ అండ్ డెకరేటివ్ లైటింగ్ అవసరం ఉంటుంది, అది కూడా మన ద్వారా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు ఎస్టిమేట్స్ తయారు చేసినారు. విదిన్ 1-2 days ఫ్లోర్ ద టెండర్స్ అవసరం అరౌండ్ 12 lakhs కి మొత్తం ఎస్టిమేట్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ లోపల ఇన్సైడ్ కూడా సంస్థలు పోలీసులు పెట్టి ప్రాపర్గా పాస్గా పోయేటట్టు అది లైటింగ్ ఏర్పాట్లు ఆల్రెడీ హనుమకొండ సర్కిల్ వరకు టోటల్ గా ఇప్పుడు ఎస్టిమేట్స్ తో సహా మా గౌరవ కమిషనర్ గారు తీసుకొని రావడం జరిగింది. దాంతో పాటు అడిషనల్ గా శానిటేషన్ ఏమవసరం ఉన్నా కానీ ట్యాంకర్స్ మెట్టుకుంట దగ్గర ఏదైతే ఇంకా అవసరాలు ఉన్నాయో మన వర్ధనపేటకు వస్తుంది, అవి కూడా చేయడంతో పాటు మిగతా మనకి ఎక్కువ వచ్చేది 1000 pillars సిద్ధేశ్వర ఆలయం, మిగతా శివాలయాలు ఏదైతే మేజర్ గా బాగా రష్ ఉండే టెంపుల్స్, దాంతో పాటు మిగతా శివాలయాలను కూడా హనుమకొండ సర్కిల్లో టోటల్ గా ఏర్పాట్లు చేయడం ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నాయి. ముందుగా పెట్టడానికి ఎలక్షన్ బోర్డు చేయడానికి అనేక కారణాల వల్ల ముందు పెట్టుకోగలరు. ప్రతి సంవత్సరం మనం చేస్తున్నాం, కానీ దాంట్లో కొన్ని ఇబ్బందులు సమయానికి వచ్చినప్పుడు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యేటట్టు ఎలక్ట్రిసిటీ మెయిన్గా త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ తొర్రూరు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రమైన తొర్రూరులో పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సమక్షంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్, 2వ వార్డుకు చెందిన సంతోష్ మరియు ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వీరికి ఎర్రబెల్లి దయాకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తొర్రూరు మున్సిపాలిటీని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దామని, ఆ అభివృద్ధిని చూసే నాయకులు పార్టీలో చేరుతున్నారని అన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందని,
తొర్రూరు గడ్డపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్, స్థానిక పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ కూడా పత్రికా మీడియా రిక్వెస్ట్ చేస్తున్నారు. తొర్రూరు పట్టణంలో మనకు నాశనం చేసినటువంటి బయటపెట్టాలి. 2.5 సంవత్సరాలు పత్రికా మీడియా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రజల ముందుకు తీసుకురావాలి. అందరిపై హాస్పిటల్ ఎందుకైతుంది? మీరు ఎందుకు ప్రచారం చేస్తారు? ఇల్లు ఎందుకు పంపకాలి? 300 ఇల్లు ఎక్కడైనా ఎక్కడ ఒకసారి చూడండి. ఏ ఎక్కడ పేదల కోసం ఇంతవరకు పరచలేదు. ఇలా బాగా డబ్బులు వేస్తే దాని పడబెట్ట, మున్సిపల్ ఆఫీసు పడబెట్ట, ఎన్ని పైస మరి ఇక్కడే ఉన్నారు. పాలకుతో ఇక్కడే ఉన్నారు, దేవుడితో ఇక్కడే ఉన్నారు, శ్రీనివాస గారు ఇక్కడే ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కడ ఇష్టం 46,000 ఓట్లతో ఓడిపోతే మన సర్పంచ్ ఎన్నికలు కూడా 1800 నీళ్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు మున్సిపాలిటీ కూడా పెద్ద మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కనుగొంటుంది. ఇప్పుడు చెప్పున మన సర్వే చెప్తే 14 కౌన్సిలర్లు వస్తున్నాయి, 14 కౌన్సిలర్లు వస్తున్నాయి. కార్యకర్తలు ధైర్యంగా పనిచేయండి. మున్సిపాలిటీ రావాలి, ఆ కౌన్సిలర్ గెలిపించుకోవాలి. నేను నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్న హాస్పిటల్ పక్కన పెట్టుకోండి. నేను ఇన్ఛార్జీలుగా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం కష్టపడి పనిచేస్తాం. కౌన్సిలర్ గెలిపిస్తాం కూడా ఈ సందర్భాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ గంట ఏదే ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ చేయకుండా పోరాటాలు ఈ సందర్భాన్ని ఈ మండలాన్ని పోరాటాన్ని సాధిస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, సురేష్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వినియోగదారులకు అత్యాధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో కొండమల్లేపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ మరియు అసిస్టెంట్ మేనేజర్ నూతన కార్యాలయ ప్రాంగణాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఖాతాదారుల సదస్సులో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు సాధించిన ప్రగతిని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా 934 శాఖలు, 17 రీజనల్ బిజినెస్ ఆఫీసులతో టీజీబీ రాష్ట్రంలోనే శాఖల పరంగా రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించిందని తెలిపారు. ప్రస్తుతం దాదాపు 1 కోటి మంది ఖాతాదారులకు తమ బ్యాంకు విశేష సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. తక్కువ వడ్డీతో కూడిన బంగారు రుణాలు, రైతుల కోసం వివిధ రుణ పథకాలు మరియు డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మరియు రీజనల్ మేనేజర్ విజయ్ భాస్కర్ గౌడ్, చీఫ్ మేనేజర్ దేవేందర్, సీనియర్ మేనేజర్ సిహెచ్ వెంకటేష్, ఎంఏహెచ్ మేనేజర్ భాస్కర్, కొండమల్లేపల్లి బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్, వివిధ శాఖల మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది మరియు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా ఎక్కువగా కస్టమర్లకి మనము ఏదైనా సర్వీస్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందులుగా ఉండేది. సో మన రీజనల్ మేనేజర్ గారు మా హెడ్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం దృష్టికి తీసుకొచ్చినప్పుడు, సార్ ఇలా అంటే మనకు దాదాపు 125 కోట్ల బిజినెస్ ఉంది ఇక్కడ, 100 కోట్లు లోన్స్ అండ్ అడ్వాన్సెస్, 25 కోట్లు డిపాజిట్స్. సో 125 కోట్లతో స్కేల్ 4 బ్రాంచ్ అనేది మనం ప్రెమిసెస్ ఇక్కడికి కొత్త భవనానికి ఏదైనా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. సో కొంచెం మంచి స్పేసియస్గా ఉన్న ప్రెమిసెస్ తీసుకొని విత్ ఏసీ ఫెసిలిటీ ఇస్తే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మనకు బిజినెస్ ఎక్స్పాన్షన్కి మంచి స్కోప్ ఉందని మాతో చెప్పడం, తర్వాత మేము కూడా ఇమ్మీడియట్గా అందుకు ఒప్పుకొని అప్రూవల్ ఇవ్వడం. సో ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్రెమిసెస్. యాక్చువల్గా వచ్చిన కాసేపు కూర్చోబుద్ధి అవుతుంది యాక్చువల్గా కస్టమర్స్కైనా. ఏదైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సర్వీస్లో ఏదైనా లేట్ ఉన్నా కూడా వాళ్ళు అంటే ఇబ్బంది పడకోకుండా స్పేషియస్గా విత్ ఏసీస్ అంటే మంచి ఆహ్లాదకరంగా ఉంది ఈ భవనం కూడా. సో దానికి ఈరోజు ఇనాగరేషన్ చేయడం, సో నన్ను అక్కడ ఇన్వైట్ చేయడం, సో నేను నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే
చాలా చోట్ల మా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్లు ఇంకా ఫేస్ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఎప్పుడో యాక్చువల్గా అంటే ఇది బేసిక్గా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మా అంటే జాతీయ వాణిజ్య బ్యాంకులతో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్తో పోల్చుకుంటే మాకు ప్రాఫిటబిలిటీ కానీ లేకపోతే కస్టమర్ బేస్ కానీ లేకపోతే బిజినెస్ కానీ తక్కువగా ఉండడం వలన మా నార్మల్గా మేము కూడా ఇంతకుముందు తీసుకున్న ప్రెమిసెస్ అన్ని చిన్న చిన్నవి అంటే 1000 స్క్వేర్ ఫీట్ లోపల లేకపోతే 700 స్క్వేర్ ఫీట్ అంటే అప్పటికి అవి అంటే కరెక్ట్ అనిపించింది ఆ సైజు కస్టమర్ బేస్కి. బట్ మీరు చూస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమిటి లాస్ట్ 10 yearsలో చాలా బాగా అంటే గ్రామీణ బ్యాంకులు కూడా చాలా బాగా మన వాణిజ్య బ్యాంకులకు లేదా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కు వాటికి ధీటుగా చాలా అంటే మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో కొత్త కొత్త ప్రోడక్ట్స్ సర్వీసెస్తో కస్టమర్లకి చేరువవుతున్నాము. ఆ ప్రాసెస్లో ఈ పాత ప్రెమిసెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇరికిరిగ్గా ఉన్నాయో కంజెస్టెడ్గా ఉన్నాయో వాటన్నింటినీ యాక్చువల్గా మేము కూడా హెడ్ ఆఫీస్ లెవెల్లో కూడా ఒక డెసిషన్ తీసుకున్నాము. రాబోయే 3 సంవత్సరాల లోపల ఆల్మోస్ట్ అట్లీస్ట్ 75 to 80% ఆఫ్ ది టోటల్ బ్రాంచెస్ మా తెలంగాణ గ్రామీణ బ్యాంకుకి 934 శాఖలు ఉన్నాయి. మొత్తం మనం ఈ 33 జిల్లాల్లో తెలంగాణ అంతటా విస్తరించి ఉన్నాము. సో మేము కూడా ఒక డెసిషన్ తీసుకున్నాం హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే 3 సంవత్సరాల లోపల అట్లీస్ట్ 75 నుంచి 80% బ్రాంచెస్ మంచి ప్రెమిసెస్కి షిఫ్ట్ చేయడమా లేదా ఆల్రెడీ ప్రెమిసెస్ బాగుంటే వాటిలో కొత్తగా ఇంటీరియర్స్ చేయించడం, ఏసీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, ఇలా వచ్చే 3 సంవత్సరాల్లో మాత్రం చాలా మార్పులు చూడబోతున్నారు. ప్లస్ రీసెంట్గా కూడా అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఒకటే కామన్ ఎంబ్లం. ఇంతకుముందు ఒక్కొక్క గ్రామీణ బ్యాంకు ఒక్కొక్క సింబల్ ఉండేది, ఇప్పుడు అంతా మీరు చూస్తే అది కామన్ దేశం మొత్తంగా అన్ని గ్రామీణ బ్యాంకులకు ఒకటే సింబల్. సో రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంకు లాగా ఇప్పుడు మొత్తం కంట్రీలో 28 గ్రామీణ బ్యాంకులే ఉన్నాయి. అంటే ఒక స్టేట్లో ఒక ఆర్ఆర్బి. దాని ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మీకు అందరికీ తెలుసు తెలంగాణలో కూడా 2 గ్రామీణ బ్యాంకులు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకు. 1 January 2025లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనుసారం ఏపీజీవీబీని 2 స్టేట్స్కి మనం విడగొట్టడం జరిగింది. తర్వాత ఏపీజీవీబీ బ్రాంచెస్ బిజినెస్ అంతా తెలంగాణలో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కలిసిపోయి ఇప్పుడు తెలంగాణ అంతటా ఒకే ఒక గ్రామీణ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు 934 బ్యాంకులు చాలా అభివృద్ధి చెందుతున్నాయి. కాకపోతే నిజంగా ఏంటంటే కొన్ని గ్రూప్స్ అనేవి కొంచెం పక్కలో పడుతున్నాయి. బట్ ఈవెందో మనం అన్ని సమావేశాలకు కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఏమేమి ఇస్తున్నారో బ్యాంకు పరంగా అని చెప్పేసి చూసినట్టయితే ముఖ్యంగా మహిళల గురించి చాలా లోన్స్ ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే. నాట్ ఓన్లీ ఎస్ఎస్జి గ్రూప్స్ అంటే గ్రూప్ లోన్సే కాకుండా గ్రూప్లో ఇండివిజువల్ మెంబర్స్ కూడా మనము లోన్స్ ఇస్తూ ఉన్నాము. TMMY పథకం కింద, TGB మహిళా ముద్ర యోజన అనే పథకం కింద మీకు 50,000 దాకా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదే కాకుండా మీరు మహిళలు ఇంకేదన్నా మేము షాప్ పెట్టుకుంటాం, మాకు షాప్ ఉంది ఆల్రెడీ అంటే కూడా దాదాపు ఉన్నతి యోజన కింద మనకు 3 lakhs దాకా కూడా మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు ఇది కాకుండా మీరు అందరూ కలిసేసి కామన్ గ్రూప్ అలా ఏర్పడేసేసుకొని ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే కొన్ని బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ కూడా కొన్ని గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాటిని కూడా మనము మన బ్యాంకు నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ మీకు ఏ నీడ్ కావాలి, ఏ నీడ్ మీకు సార్ నాకు ఇది అవసరం ఉంది అంటే ఆ అవసరానికి తగ్గటువంటి ప్రోడక్ట్ మన బ్యాంక్ కూడా TGB ఖచ్చితంగా ఉంది. వీటికన్నిటికీ కూడా దాదాపు హెడ్ ఆఫీస్లో ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ మనకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, కస్టమర్స్కి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మన ఎస్ఎస్జి మెంబర్స్కి ఏమేమి అవసరాలు ఉన్నాయని నిరంతరంగా వాటిని పర్యవేక్షిస్తూ మనకు తగ్గట్టుగా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కొన్ని కొత్త ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా సాల్వ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే లోన్స్తో పాటు మనకు బ్యాంక్ అనేది కూడా బ్యాంకులో ఇంకా చాలా ఉంటాయండి. ఇప్పుడు లోన్స్ తీసుకోవడం కట్టడమే కాదు, బ్యాంకులో ఇంకా చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి, మనం చిన్న మధ్యతరగతి వ్యక్తులం కాబట్టి మనకు నెలకు ఇంత 1,000 రూపాయలు RDని చేసుకోవడానికి దాచిపెట్టుకోవచ్చు డబ్బులు. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా అత్యవసరం వచ్చిందంటే 10,000 ఇవ్వాలంటే వాడు 10 రూపాయలు వడ్డీ అడుగుతాడు. దానివల్ల మనం నెలకు 500, 1,000 రూపాయలు మనం చేతనైనంత మనం చేసుకొని బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేసుకుంటే అత్యవసరమైనప్పుడు దాన్ని క్లోజ్ చేసేసుకొని మనం డబ్బులు తీసుకొని వాడుకోవచ్చు. అట్లాగే మనకు రకరకాల ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మనకి ఏమైనా అయిందనుకోండి, ఇప్పుడు మనమే కుటుంబ పెద్ద
మనకి ఏమైనా అయిందంటే మనకి ఇంట్లో పరిస్థితి ఏంటనేది ఆలోచించుకుంటే తక్కువ పైసలు, తక్కువ అంటే డబ్బులు చాలా తక్కువ, 20 రూపాయలు, 430 రూపాయలు ఈ రెండు చేసుకుంటే దాదాపు 4 లక్షల దాకా వస్తుంది. దాంతోపాటు బ్యాంకులో ఇంకా 1000 రూపాయల పాలసీలు ఉన్నాయి. 1000 రూపాయలు సంవత్సరానికి మనం కట్టుకున్నట్టయితే మనకు 10 lakhs దాకా వస్తుంది, 20 lakhs దాకా వస్తుంది. 2000 కట్టుకున్నట్టయితే 40 లక్షల దాకా వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మేము ఒక్కొక్కసారి ఇట్లా కట్టించిన తర్వాత చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి మేము అప్పుడప్పుడు చెక్స్ ఇస్తూ ఉంటాం, వాళ్ళకి డబ్బులు వచ్చి పడతాయి. చూడండి, ఒక్కసారిగా చిన్న ఫ్యామిలీ, రైతుల ఫ్యామిలీ చనిపోయినప్పుడు వాళ్ళని ఎవరిని ఆదుకునే వాళ్ళు ఉండరు. పిల్ల పెద్ద పోయిన తర్వాత మనల్ని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు. అటువంటి పరిస్థితుల్లో మేము 20 లక్షలు ఇచ్చినట్టయితే అది చాలా పెద్ద మొత్తము వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు అందరూ కూడా శిక్షలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దీన్ని భారం అనుకోవద్దు. 1000 రూపాయలు, 2000 రూపాయలు మనం భారం అనుకోవద్దు. 2000 రూపాయలు సంవత్సరానికి మీరు లెక్కేసుకుంటే, రోజుకి లెక్కేసుకుంటే ఒక 5 రూపాయలు, 6 రూపాయలు కూడా కాదు. రోజుకి 5-6 రూపాయలు మనము మన ఇన్సూరెన్స్ పాలసీస్ పైన పెడితే మనం తర్వాత మన ఇంటి వాళ్ళు బాగుంటారనేది మనం ఆలోచించుకొని వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు సిట్ పేరుతో ఒక డ్రామా ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెలపల్లి రఘునాథ్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఆడుతున్న డ్రామాలపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అవినీతిని బయటపెడతానని చెప్పి నేటికి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక్క బీఆర్ఎస్ పార్టీ అవినీతి పరులను అరెస్ట్ చేయకపోవడం వెనుక 2 పార్టీల చీకటి ఒప్పందం ఉందని ఎద్దేవా చేశారు. సింగరేణి బొగ్గు బ్లాకుల కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సింగరేణి సంస్థ ఒక ఏటీఎంగా మార్చిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కాంగ్రెస్ పాలనలో జరిగిన దోపిడీలపై ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో 2 పార్టీలకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న బీజేపీ నాయకులకు అందరికీ కూడా నమస్కారం. నిన్న మనము మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు సిట్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఏదైతే ఒక డ్రామా చూసినాం, ఆ డ్రామాను ఇవాళ ఇంకా కొంచెం పొడిగించి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మన మంచిర్యాల శ్రీరాంపూర్లో జీఎం ఆఫీస్ ముంగట ఇంకా అనేక చోట్ల కూడా డ్రామాలు ఎత్తారు. వాస్తవంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని చెర్లపల్లి జైలుకు పంపుతామని చెప్పింది. ఇది రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన మాట, బహిరంగ సభలో చెప్పిన మాట. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది, ఇది 3వ సంవత్సరం నడుస్తుంది. ఈ 3 సంవత్సరాలలో మరి ఏం చేశారు? ఎంతమందిని జైలుకు పంపించారు? ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసిండ్రు? ఇన్వెస్టిగేషన్ పేరు మీద, విచారణ పేరు మీద సిట్ వేసారు. సిట్ వేసి డ్రామాలు చెప్తారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో కూడా ఇట్లాంటి డ్రామాలే చేశారు. మళ్ళా ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే డ్రామా అయింది. కేసీఆర్ స్వంత బిడ్డ బయటికి వచ్చి బహిరంగంగా మా అయ్యంత తిన్నాడు, మా అన్నెంత తిన్నాడు, మా బావ ఎన్ని స్కాములు చేసిండు, మా బీఆర్ఎస్ నాయకులు మంత్రులు ఎవరెవరు ఎంత తిన్నారని బహిరంగంగా చెప్తుంటే ఇప్పటి వరకు కనీసం ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయలేదు. అనేక స్కాములు బీఆర్ఎస్ టైంలో, హెచ్ఎండిఏ స్కాము, ఏదైతే ధరణి పోర్టల్ స్కాము, అదేవిధంగా మన ఫార్ములా రేసింగ్ స్కాము, సింగరేణి ఏవైతే ఓపెన్ కాస్ట్ల కాంట్రాక్ట్లు ఆ స్కాము, ఫోన్ ట్యాపింగ్ స్కాము, గొర్రెల స్కాము, జిఎస్టీ స్కాము, ఇటువంటి అనేక స్కాములు జరిగినాయి. మహా కుంభకోణాలు జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవన్నీ కాంగ్రెస్ నాయకులు, అనేక కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చెప్తూనే ఉంటారు. ఒక్క గొర్రెల స్కామ్లనే 1000 కోట్ల కుంభకోణం జరిగింది. 7 జిల్లాలలో 233 కోట్ల స్కామ్ జరిగిందని మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. క్యాగ్ రిపోర్ట్లో కూడా వచ్చింది. మరి ఇప్పటి వరకు మీరు ఎంతమందిని అరెస్ట్ చేసారు? ఎంతమందిని జైలుకు పంపారు?
ఇవాళనే తెలిసింది తెలంగాణలో 2వ అతిపెద్ద స్టేషన్. ధన్యవాదాలన్నా అందరికీ. అన్నీ చెప్పు అలా మురళి అన్న, జయరామ్ అన్న వాళ్ళు బాగా ఇదాకన్నా ఇది సపరేట్ మాట్లాడించవచ్చు. మన స్టేషన్ పోయింది సపరేట్. వాయిస్ వచ్చింది.